program is sponsored by Thrill City, Hyderabad. వెల్కమ్ టు 4 Sides టీవీ. ఇప్పుడు హైదరాబాద్ లో ట్రెండింగ్ లో ఉన్న పదం ఇది. ఏ ఇద్దరు కలిసినా ఈ విషయమే చర్చకు వస్తుంది. దీని పేరు వింటేనే కొందరు వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో హైడ్రా వద్దంటూ పలువురు ప్రజాప్రతినిధులు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట. ఇంతకు ఏమిటా హైడ్రా? ప్రభుత్వం దీన్ని ఎందుకు ఏర్పాటు చేసింది? ప్రజాప్రతినిధులు కొంతమంది దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూల్ పాఠాల్లో హైడ్రా గురించి చదువుకున్నాం. అదో ఏకకణ జీవని, వెన్నెముక లేనిదని నేర్చుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో హైడ్రా పేరు చెబితే చాలు కొంతమంది వెన్నులో వణుకు పుడుతోంది. మరి ఈ హైడ్రా ఏమిటో తెలియాలంటే మనకు హైదరాబాద్ గత పరిస్థితులు తెలియాలి. హైదరాబాద్ ను సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ సుమారు 500 వరకు చెరువులు ఉండేవట. కానీ ఇప్పుడు హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగల్ గా మారింది. భూతద్దం పెట్టి వెతికితే కూడా కొన్ని వందల చెరువుల ఆనవాళ్లు సైతం కనిపించవు. అంతగా హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురయ్యాయో నగరంలో వర్షం కురిస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని, రోడ్లు చెరువులుగా మారాయని, రోడ్డున వెళ్లే ప్రయాణికులు నాలాల్లో పడి కొట్టుకుపోయారని వార్తలు వస్తాయి. చెరువులు, నాలాలు కబ్జా అయినందునే ఈ దుస్థితి అంటూ చెబుతారు. గతం గతహ ఇప్పుడేంటి అనే ఆలోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ ఆలోచన నుంచి వచ్చిందే హైడ్రా. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సంస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం తాజాగా ఏర్పాటు చేసిన హైడ్రా ప్రధాన లక్ష్యాలు. అందుకే హైడ్రా పేరు వింటేనే వాటిని ఆక్రమించిన కబ్జాదారుల వెన్నులో ఇప్పుడు వణుకు పుడుతోంది. దీనికి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ కోసం దాదాపు 3000 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దాదాపు 20 చెరువుల్లో ఆక్రమణలు తొలగించింది హైడ్రా. సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. హైడ్రా చేస్తున్న పనుల్లో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే జూబ్లీ హిల్స్ లోని నందగిరి హిల్స్ కు సంబంధించిన 2000 గజాల పార్కు స్థలంలో గురు బ్రహ్మ నగర్ వాసులు గుడిసెలు వేసుకున్నారు. వీటిని హైడ్రా తొలగించి ప్రహారీ నిర్మించింది. తెల్లారేసరికి ఈ ప్రహారీ కూల్చివేశారు. దీంతో ఈ ప్రహారీని కూల్చివేసిన ఘటనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఇక పాత బస్తీలోని శాస్త్రిపురం చెరువులో ఆక్రమణలను కూల్చివేయగా ఆ సమయంలో బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ తో పాటు మరికొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని అరెస్టు చేయించి మరీ పని కానిచ్చేశారు హైడ్రా అధికారులు. అదేవిధంగా బాచ్పల్లి మండల పరిధి ప్రగతినగర్ పరిధిలోని ఎర్రకుంటలో నిర్మిస్తున్న 3 బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తున్న వాటిలో రాత్రికి రాత్రి అనుమతి లేకుండా వెలిసిన నిర్మాణాలతో పాటు ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు పొందినవి కూడా ఉన్నాయి. ఆక్రమణలపై హైడ్రాకు నిత్యం అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హైడ్రా అధికారులు నిత్యం ఏదో ఒక చోట ఆక్రమణలను కూల్చేస్తున్నారు. హైడ్రా చేపట్టిన ఈ కూల్చివేతలు కొంతమంది ప్రజాప్రతినిధులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇవి జరుగుతుండటంతో స్థానిక ప్రజాప్రతినిధులైతే ఏకంగా హైడ్రాను రద్దు చేయాలని మేయర్ విజయలక్ష్మికి వినతి పత్రం ఇచ్చి చర్చకు తెరలేపారు. మరికొంతమంది ప్రజాప్రతినిధులు హైడ్రా తీరును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నిర్ణయంపైనే హైడ్రా భవిష్యత్తు ఆధారపడి ఉంది. హైదరాబాద్ మహానగరంలో కబ్జా కోరల్లో ఉన్న చెరువులు, పార్కుల రక్షణ కోసం చర్యలు చేపట్టాలంటే హైడ్రా గణనీయమైన పాత్ర పోషించాల్సిందే. అలాంటి సంస్థకు తోడ్పాటు ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి బలమైన ఆదేశాలు ఇస్తారా, లేక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి తూతు మంత్రంగా మార్చేస్తారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.